నమస్తే హెచ్సివి న్యూస్ కు స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. తెనాలి పట్టణ అభివృద్ధిపై సమీక్ష సమావేశం నిర్వహించిన కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్. సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. పట్టణ పరిసర ప్రాంతాల్లో వైభవంగా కొనసాగుతున్న దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు. భక్తులతో కిటకిటలాడిన ఆలయాలు, పలు రూపాల్లో దర్శనమిచ్చిన అమ్మవారు. తెనాలి మండలం నందివెలుగులో తెనాలి డబుల్ హార్స్ సంస్థ అవుట్లెట్ షోరూమ్ ను ప్రారంభించిన సంస్థ ఎండీ మునగాల మోహన్ శ్యామ్ ప్రసాద్, డైరెక్టర్ లక్ష్మీ శైలజ. తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలను సందర్శించి వైద్యశాల అభివృద్ధి కమిటీ సమావేశంలో పాల్గొన్న కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్, జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి. తెనాలి పట్టణ అభివృద్ధికి అన్ని విధాలా కృషి చేస్తానని కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. నియోజకవర్గంలోని తెనాలి పట్టణ అభివృద్ధిపై శనివారం మున్సిపల్ కార్యాలయంలో రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి డాక్టర్ చంద్రశేఖర్ తెనాలి పట్టణంలో చేపట్టవలసిన అభివృద్ధి పనుల గురించి, జరుగుతున్న పనుల గురించి అధికారులతో చర్చించారు. స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర ఆహార పౌర సరఫరా శాఖల మంత్రి నాదెండ్ల మనోహర్, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్తో కలిసి పట్టణ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యల గురించి జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి తదితర అధికారులతో చర్చించారు. సమావేశంలో పలువురు పట్టణంలో నెలకొన్న సమస్యలను గురించి కేంద్ర మంత్రి చంద్రశేఖర్ దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం కేంద్ర మంత్రి చంద్రశేఖర్ మాట్లాడుతూ, జిల్లాలో ప్రత్యేక నియోజకవర్గంగా పేరొందిన తెనాలి నియోజకవర్గంలో అభివృద్ధి గురించి అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించడం జరిగిందన్నారు. గత ప్రభుత్వం ప్రజలకు కనీస మౌలిక వసతులు కల్పించడంలో విఫలమైందని విమర్శించారు. ప్రజలకు మేలు చేస్తారని నమ్మకంతో ఎన్నికల్లో కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు అఖండ మెజార్టీతో గెలిపించారని గుర్తు చేశారు. ప్రజలు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవడం జరుగుతుందని, నియోజకవర్గ అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి ఏ మేరకు నిధులు సమీకరించవచ్చో అంతా సమీకరించేలా శక్తి వంచన లేకుండా కృషి చేస్తారని కేంద్ర మంత్రి చంద్రశేఖర్ తెలిపారు. రాష్ట్ర ఆహార పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్లు పట్టణంలోని సమస్యల గురించి చర్చించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధికా రమేష్, తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సిన్హా, మున్సిపల్ కమిషనర్ బి శేషన్న, తహసీల్దార్ గోపాలకృష్ణ, పలువురు ప్రజాప్రతినిధులు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. వచ్చినప్పుడు అమృత్ స్కీమ్ ఒకటి శాంక్షన్ సెంట్రల్ ఫ్రీ డ్రింకింగ్ వాటర్ పర్పస్తో శాంక్షన్. తర్వాత సబ్సిక్వెంట్గా ఏం చేశారంటే మళ్ళీ 2019లో వచ్చిన తర్వాత మొత్తం ఇంపోజ్ చేయడం వాళ్ళు స్కీమ్ మా డిపాజిట్ 7,000 రూపాయలు కట్టమని చెప్పి ఇంపోజ్ చేయడం అంటే అది కరెక్ట్ కాదు అని చెప్పి కూడా ఆ తర్వాత ఈ కౌన్సిల్లో మాట్లాడడం జరిగింది. రామయ్య గారు ఉన్నట్టున్నాడు, ఈ పార్టీ ఆ పార్టీ అన్ని పార్టీలో ఉంటున్నాడు కాబట్టి ఆయన చెప్పచ్చు. విచ్చలవిడిగా ప్రతి సందులో నూతనంలో పెట్టేసుకుంటే మేనేజ్ ఉల్పారం రోడ్ చేయడానికి విజయవాడ కేంద్ర రోడ్లు కానివ్వండి, నాలుగో డౌన్ చేయడం మొదలు పెట్టారు. ప్రాంతాల్లో తప్పనిసరిగా కనెక్షన్ చేస్తాం, అక్కడ డౌన్ చేయాలని చెప్పి ఎన్ఫోర్స్ చేయకపోతే మాత్రం ఖచ్చితంగా మేము అనుకున్నట్టు వీ మస్ట్ దాన్ని ఫైనలైజ్ చేయాలి. ఉల్పారం రోడ్ అంతా పడి ఇక్కడ పూజ కాలంలో 1008 ప్రాసెస్ అది ప్రాసెస్ సార్ 40% వర్క్ అయింది సార్. ఇంకా 60% వరకు వర్క్ రావాలి. అక్కడ ఉన్నటువంటి సిబిపి కేబినెట్స్ కూడా ఇంకా డ్యూ ఉన్నాయి సార్. అది ప్రస్తుతానికి అయితే ఆగిపోయారు సార్. చిరుకపుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వైఖరి చాలా స్పష్టంగా ఎవరైతే లబ్ధాలుగా గుర్తించామో, ఎవరైతే మనం డబ్బులు లభించామో ప్రతి ఒక్కరికి డిసెంబర్ కల్లా హ్యాండ్ ఓవర్ చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు. సో అందులో
ముఖ్యమంత్రిగా అయిన తర్వాత తీసుకున్న నిర్ణయం ఏంటంటే ₹1 కూడా లబ్ధిదారులకు ఇబ్బంది కలగకుండా అది లోన్ రూపంలో బ్యాంకులు గతంలో ఇచ్చారో అది రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. లబ్ధిదారుల పైన ₹1 కూడా ప్రాణం పడకుండా ఈ ప్రభుత్వం చూసుకుంటుందనేది చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీ. కొంచెం సమయం పడవచ్చు పార్టీ ఇబ్బందుల వల్ల, కానీ టిడ్కో గృహాలు ఎవరైతే లబ్ధిదారులు గతంలో మనం ఐడెంటిఫై చేసి ఎవరైతే పాపం కష్టపడి డబ్బులు కట్టుకున్నారో వాళ్ళకి ఇబ్బంది జరిగింది వాస్తవం. గత ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యం వ్యక్తి వల్ల. కానీ ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 100% లబ్ధిదారులందరికీ కూడా రూపాయి ఖర్చు లేకుండా వాటి ఆ గృహాలు మళ్ళీ వాటిని హ్యాండ్ ఓవర్ చేసేస్తాం, పూర్తి చేసి. నేను మీకు మాట ఇస్తున్నాను, నవంబర్ 1 నుంచి మొత్తం 40 వార్డులో కూడా ఒక ఆడిట్ చేద్దాం. ఎన్ని కనెక్షన్స్ ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ రోడ్డు ఉంది, ఏం పొరపాటు ఎక్కడ చెక్ చేసుకున్న తర్వాత తప్పకుండా మనకి. ఎందుకంటే మనం నిర్మాణం చేసినప్పుడు 30 మిలియన్ లీటర్లు పర్ డే సామర్థ్యం కలిగిన వాటర్ సిస్టమ్, అది చాలా అద్భుతమైన వాటర్ సిస్టమ్. కానీ ఈ రోజుకి మనం వాడేది 12, 13 వాడుతున్నాం. 20 బిల్లు రాస్తున్నారు, కానీ 12, 13 అది కూడా మీరు అన్నట్టు చాలా ప్రాంతాల్లో చేరడం లేదు. సో ఖచ్చితంగా కృష్ణానది జలాలు ఇంటింటికి వెళ్ళాలనే లక్ష్యంతో మనం ఏర్పాటు చేసిన పథకం సక్సెస్ఫుల్ అయ్యే విధంగా మనందరం కలిసి చేసుకుందాం. కౌన్సిలర్ అందరూ కూడా మీరు సహకరించండి. గురించి రాష్ట్ర ప్రభుత్వం ఒక ఆలోచన వచ్చిందమ్మా, ఇంకా మనం డీటెయిల్గా దాన్ని స్టడీ చేసి నిర్ణయాలు తీసుకుంటాం. రీఆర్గనైజ్ చేస్తున్నారు సచివాలయాన్ని. ఆ టైంలో తప్పకుండా మీరు ఒకసారి రిప్రజెంటేషన్ ఇవ్వండి. అప్పటి వరకు ఈ ఆర్డర్ ప్రాసెస్ అంటే ఒక ప్రాంతానికి ఒక నియోజకవర్గం ఉండదు కదా, రాష్ట్ర వ్యాప్తంగా ఆలోచించాల్సిన అంశం ఉంది. సో సచివాలయ వ్యవస్థని రీస్ట్రక్చర్ చేయమని ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. సో దానికి కొంచెం లోతుగా స్టడీ చేస్తున్నారు. అయినా మనకి కేంద్ర మంత్రి గారు, తర్వాత రాష్ట్ర మంత్రి గారు, రాజేంద్ర గారు అందరూ కూడా రివ్యూ చేసిన పాయింట్స్ మీద ముందుగా మనకి ఇంపార్టెంట్ ప్రయారిటీ ఐటమ్స్ లో మాట్లాడింది. అందరికీ కూడా వేస్ట్ అనేది మనకు డైలీ కనిపిస్తుంది కాబట్టి సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అనేది ఇమీడియట్ గా స్ట్రీమ్లైన్ చేయాల్సిన నెసెసిటీ ఉంది. సో దాంట్లో భాగంగా ఇప్పుడు ఏదైతే ఉన్న వర్కర్స్ కానీ ఉన్న వెహికల్స్ కానీ అండ్ ఎనీ పాయింట్ వర్కింగ్ కండిషన్ లో ఉండేలాగా కమిషనర్ గారు, తర్వాత ఇక్కడ ఉన్న ఎంహెచ్ఓ వీళ్ళందరూ కూడా శానిటేషన్ సిబ్బంది అందరూ కూడా దాన్ని ఓనర్షిప్ చేసుకొని చేయాలి. వెహికల్స్ రిపేర్స్ కానీ ఇవి కానీ ఇమీడియట్ గా టేకప్ చేసేలాగా ఇంజనీరింగ్ వాళ్ళు కూడా కోఆపరేట్ చేసుకొని శానిటేషన్ ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలి. సో ఇది కాకుండా మనం అదర్ ల్యాండ్ ఇష్యూస్, వాటర్, అమృత్, ఇంకా వాటర్ కనెక్షన్స్ మీద కూడా సార్ సజెస్ట్ చేసినట్టు ఈ వాటర్ గ్యాప్ అనాలిసిస్ అయిపోయినప్పటికీ ఇంకా చాలా మందికి వాటర్ కనెక్షన్ లేకుండానే బిల్ వస్తుంది, ఇలాంటివన్నీ చెప్తున్నారు. కాబట్టి హౌస్ టు హౌస్ నవంబర్ 1 నుంచి మొత్తం సర్వే చేసి లేనిది ఫస్ట్ ఆపడానికి చూడండి. అండ్ రిమైనింగ్ వాళ్ళకి ఇన్స్టాల్మెంట్స్ ఉంది కాబట్టి మీరు ఇంక్వైరీ ఆర్డర్స్ ఇచ్చేసేయండి అసెస్మెంట్ నంబర్ వారీగా. డాగ్స్ గురించి కూడా డిస్కషన్ వచ్చింది. సో స్ట్రీట్ డాగ్స్, స్ట్రే డాగ్స్ విషయంలో మీరు అది ఇమీడియట్ గా ఫెసిలిటీ మళ్ళీ స్టార్ట్ చేయాలి. మీరు ఇప్పుడు ఆల్రెడీ లాస్ట్ టైం డంపింగ్ యార్డ్ ఉంది కాబట్టి నీళ్ళు వచ్చేది చేయలేదు అన్నారు. ఇమీడియట్ గా స్టార్ట్ చేయాలి. ప్లస్ వాళ్ళు చెప్పిన అసెస్మెంట్ నంబర్ అనేది కరెక్ట్ గా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే గుంటూరులో కూడా నిన్న వాళ్ళు 27,000 అన్నారు, బట్ అన్అఫిషియల్ అసెస్మెంట్ 60,000. ఎందుకు వచ్చింది ఈరోజు ఇంత అఖండ మెజారిటీతో అంటే గత 5 సంవత్సరాలలో పరిపాలనని పూర్తిగా వదిలివేసి, అంటే జనాల బేసిక్ నీడ్స్ అంటే రోడ్స్ కానీ, డ్రైనేజ్ వ్యవస్థ మీద కానీ, డ్రింకింగ్ వాటర్ మీద కానీ ఇట్లాంటి బేసిక్ ఫెసిలిటీస్ని ఇగ్నోర్ చేయటం వల్ల ఈరోజు ప్రజలు అఖండ మెజారిటీతో ఎప్పుడు చరిత్రలో లేనంతగా కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారు కాబట్టి మా బాధ్యతగా వారు ఏదైతే కోరుకుంటున్నారో వాటిని ఇమీడియట్గా ప్రయారిటీస్గా కొన్ని తీసుకొని, లాంగ్ టర్మ్ ప్రయారిటీస్గా కొన్ని తీసుకొని, అధికారులందరినీ సమన్వయం చేసుకొని పనులు అయ్యే విధంగా చేయాలన్న ఉద్దేశంతో మేమందరం కలిసికట్టుగా వచ్చి ఈరోజు రివ్యూ చేసి ఒక డిఫైన్డ్ టైం లైన్స్ పెట్టుకొని ముందుకు వెళ్లాలని నిర్ణయించాం. థ్యాంక్ యూ. దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు తెనాలి పట్టణ మరియు పరిసర ప్రాంతాల్లో అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. అశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి దశమి వరకు జరిగే శరన్నవరాత్రి మహోత్సవాల్లో అమ్మవారు రోజుకు అలంకారంలో భక్తులకు దర్శనమిస్తూ విశేష పూజలు అందుకుంటున్నారు. దేవి శరన్నవరాత్రి మహోత్సవాలను పురస్కరించుకుని పట్టణంలోని దేవి ఆలయాలు అంగరంగ వైభవంగా ముస్తాబయ్యాయి. స్థానిక దేవి చౌక్ లోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో 93వ తేదీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉదయం అమ్మవారికి విశేష పూజాది కార్యక్రమాలు, కలశ స్థాపన, అంకురార్పణ, శ్రీచక్రార్చన కార్యక్రమాలను అర్చకులు నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు ఆలయంలో నిర్వహించే దసరా ఉత్సవాల గురించి వివరించారు. ఉత్సవాల్లో 3వ రోజున అమ్మవారు శ్రీ వారాహిదేవిగా దర్శనమిచ్చి భక్తులచే పూజలు అందుకున్నారు.
కార్యక్రమాలను ఆలయ కమిటీ సభ్యులు పర్యవేక్షించారు. అదేవిధంగా శ్రీ కాళీమాత దేవస్థానం నందు దసరా ఉత్సవాలు వైభవపేతంగా కొనసాగుతున్నాయి. ఆలయం వద్ద ఏర్పాటు చేసిన మండపం నందు కనకదుర్గ అమ్మవారిని ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజాది కార్యక్రమాన్ని ఆలయ కమిటీ అధ్యక్షులు గుమ్మడి రమేష్ పర్యవేక్షించారు. అలాగే స్థానిక గంగానమ్మపేటలోని శ్రీ కామాక్షి అమ్మవారి క్షేత్రం నందు 65వ శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. శ్రీ అన్నపూర్ణదేవి అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చి విశేష పూజలు అందుకున్నారు. 9 రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో అమ్మవారు ఒకరోజు ఒక అలంకారంలో దర్శనమిచ్చి పూజలు అందుకుంటుందని ఆలయ కమిటీ నిర్వాహకులు తెలిపారు. అదేవిధంగా స్థానిక బోస్ రోడ్ లోని శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం, మారిస్పేటలోని శ్రీ బాలత్రిపుర సుందరిదేవి సమేత శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి దేవస్థానం, బాలాజీరావుపేటలోని శ్రీ ప్రధాన అయ్యప్ప స్వామి వారి దేవాలయాల్లో దేవి శరణవరాత్రి మహోత్సవాలు కన్నుల పండుగ కొనసాగుతున్నాయి. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఉత్సవాన్ని పురస్కరించుకుని ఆయా ఆలయాలను ప్రత్యేక అలంకరణతో విద్యుత్ దీపాలతో శోభాయమానంగా తీర్చిదిద్దారు. చాలా శక్తి స్వరూపిణి, కోరిన కోరికలను తీర్చి పొంగు బంగారం అయి నిలుస్తుంది. ఆవిడ్ని ఆరాధిస్తే కుండలిని శక్తి జాగృతమవుతుంది. వారాహి అమ్మవారు దశమహావిద్యల్లో సప్తమాతృకల్లో అయిన వారాహి అమ్మవారు చాలా శక్తి స్వరూపిణి. అమ్మవారికి ఎడమవైపు నుండి ఆవిడ ఎంతో సాధన చేసి వీపు నుండి పుట్టినది కనుక వారాహి అని ఆవిడకి పేరు. వారణాసికి వారాహి గ్రామదేవతగా గ్రామాన్ని రక్షిస్తుంది. మన తెనాలి పురవీధుల్లో కూడా అమ్మవారు ఎంతో ధైర్యంగా మనకి ఇస్తూ వారాహి సైనికులుగా మనందరం నిలుద్దాం. ఈ అలంకారాలన్నింటినీ మీరందరూ దర్శనం చేసుకోండి. అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కండి. ముఖ్యంగా ఇవాళ రోజున అలంకరింపబడినటువంటి శ్రీ మహావారాహిదేవి అలంకారం అమ్మవారికి ప్రీతిపాత్రమైంది. ఆవిడని నమ్ముకున్న వాళ్ళకి కొంగు బంగారమై నిలుస్తుంది. మన దేవీ చౌక్కి విశిష్ట ప్రాధాన్యత ఉంది, మీ అందరికీ తెలిసిందే. ఆ ప్రాధాన్యత నిలబెట్టుకోవాలంటే మీ అందరూ కూడా సహాయ సహకారాలు మాకు చాలా అవసరం. అందుకని మీకు తోచిన విధంగా ధన వస్తు రూపంలో ఈ అమ్మవారి దేవస్థానానికి సహాయ సహకారాలు అందించండి. ఇక్కడ ఇచ్చేటువంటి ప్రతి రూపాయికి మీరు రసీదును పొందండి. ఆ రసీదు తీసుకొచ్చి అమ్మవారి దగ్గర చక్కగా పూజ చేయించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించి వెళ్ళాల్సిందిగా మనవి. శ్రీమాత్రే నమః. తెనాలి గంగానంపేటలో వించేసి ఉన్న శ్రీ కామాక్షి అమ్మవారి 65వ దసరా మహోత్సవాల్లో భాగంగా ఈరోజు అమ్మవారు అన్నపూర్ణాదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. ఉదయం 8 గంటలకు సువాసిని నిలిచే కుంకుమార్చన కార్యక్రమాలు పూర్తయినాయి. అదేవిధంగా సాయంత్రం 6 గంటలకు అష్టోత్తర కార్యక్రమాలు, మంత్రపుష్పాది కార్యక్రమాలు, మంగళహారతి కార్యక్రమాలు జరుగును. అదేవిధంగా సాయంత్రం వామనమూర్తి భక్త మండలి వారిచే లలితా సహస్రనామ పారాయణ కార్యక్రమం జరుగును. కావున భక్తులందరూ ఈ కార్యక్రమాల్లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. తెనాలి మండలం నందివెలుగు గ్రామంలో తెనాలి డబుల్ హార్స్ సంస్థ నూతనంగా ఏర్పాటు చేసిన అవుట్లెట్ షోరూమ్ ను శనివారం సంస్థ డైరెక్టర్ మునగాల లక్ష్మీ శైలజ చేతుల మీదుగా ప్రారంభించారు. సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తొలి అవుట్లెట్ షోరూమ్ వివరాలను తెనాలి డబుల్ హార్స్ సంస్థ అధినేత మునగాల మోహన్ శ్యామ్ ప్రసాద్ వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయదశమి పండుగను పురస్కరించుకుని తెనాలి డబుల్ హార్స్ సంస్థ తొలిసారిగా అవుట్లెట్ షోరూమ్ ను ప్రారంభించడం జరిగిందన్నారు. తెనాలి డబుల్ హార్స్ సంస్థ ఆధ్వర్యంలో ఉత్పత్తి అవుతున్న అన్ని ఆహార పదార్థాలను అవుట్లెట్ షోరూమ్ నందు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. సంస్థ అందిస్తున్న 11 రకాల ఆహార ఉత్పత్తులతో పాటు 70 రకాల తినుబండారాలకు సంబంధించిన ఉత్పత్తులను అందిస్తుందని, వీటన్నింటినీ ప్రజలకు చేరువ చేయాలనే ఆలోచనతో నందివెలుగులోని కంపెనీ వద్ద అవుట్లెట్ షోరూమ్ ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. 1 సంవత్సరం కాలంలో 100 అవుట్లెట్ షోరూమ్లను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. సంస్థ డైరెక్టర్ మునగాల లక్ష్మీ శైలజ మాట్లాడుతూ ప్రజలకు నాణ్యమైన ఆహార పదార్థాలను అందిస్తూ తెనాలి డబుల్ హార్స్ సంస్థ ముందుకెళ్తుందన్నారు. సంస్థ నూతనంగా రూపొందించిన దిల్సే గిఫ్ట్ ప్యాక్ ను వినియోగదారులు సద్వినియోగించుకోవాలన్నారు. సంస్థ సీఈఓ శేఖర్, జనరల్ మేనేజర్ కృష్ణప్రసాద్లు తెనాలి డబుల్ హార్స్ సంస్థ రూపొందించిన అవుట్లెట్ షోరూమ్ వివరాలను తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు అరుణ, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. తెలుగు ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు. సో ఈ విజయదశమికి తెనాలి డబుల్ హార్స్ కొత్తగా కంపెనీ బ్రాండ్ అవుట్లెట్ని ప్రారంభించడం జరిగింది. ఈ ఫస్ట్ అవుట్లెట్ని తెనాలిలోని మా కంపెనీ దగ్గర ఏర్పాటు చేసి ఈరోజు మా డైరెక్టర్ గారి చేత ప్రారంభించడం జరిగింది. ఇంట్లో ఆడవాళ్ళు జనరల్గానే ఇదిగో ఇది వంటికి ఈ విధంగా ముఖ్యమో, ఇది ఎముకలకు బలం చేకూరుతుంటుంది, ఇది తినండి అని చెప్పని పెద్దానికి ఒక ఆరోగ్య సూత్రంగా చేపించి బెల్లము, బీట్రూట్ అన్ని రకాలు మనం ఆరోగ్యంగా చూపించి ఒంటికి ఏది మంచిదో ఏది ఆరోగ్యం చెప్తారు. కాబట్టి ఒక గృహిణి మాత్రమే కిచెన్కి ఏం కావాలో చెప్పగలదు. సో ఇవాళ మా తెనాలి డబుల్ హార్స్ అవుట్లెట్ని మా డైరెక్టర్ లక్ష్మీ శైలజ గారు చూసుకుంటారు. ఇవాళ నుంచి తెనాలి డబుల్ హార్స్ ఫౌండేషన్ అని చెప్పని ఒక ఫౌండేషన్ స్టార్ట్ చేయడం జరిగింది.
ఈ ఫౌండేషన్ ద్వారా ఈ అవుట్లెట్లు అన్నీ ఎవరైతే కరెక్ట్గా ఉపయోగపడుతుందో, ఎవరికైతే ఇన్కమ్ ఉపయోగపడుతుందో ఫ్యామిలీకి, ఆ ఫౌండేషన్ సభ్యులు సెలెక్ట్ చేసి వాళ్ళని ఫైనల్ చేసి వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది. సో ఈ 20 ఏళ్ళ నుంచి మమ్మల్ని ఎంతో ఆదరించిన కస్టమర్లకి ఇంకా సేవలు అందించే ఉద్దేశంతో ఈ అవుట్లెట్ ద్వారా వాళ్ళకి మేము సేవలు అందించే అవకాశం మాకు దొరికినందుకు మా కస్టమర్లందరికీ మా హృదయపూర్వక అభినందనలు, మా ధన్యవాదాలు. చెప్పాను. మా కంపెనీ తరపున ఈ దిల్సే అనే ప్రోడక్ట్ బయటకు వచ్చింది. దీన్ని అందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. అయితే శ్యామ్ గారు చెప్పినట్లుగా ఆరోగ్యవంతమైనటువంటి ఫుడ్ తీసుకుంటే మనం ఆరోగ్యంగా ఉంటాము. మేము తెనాలి డబుల్ హార్స్ వాళ్ళు ఆరోగ్యవంతమైన నాణ్యంతో కూడినటువంటి ఫుడ్స్ ప్రొడక్ట్సే ఇస్తున్నారు. అందరూ వీటిని ఉపయోగించుకొని అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. 3 different types of assorted box. In one we have normal laddus and ragi laddus. We have cashews and chocolate spread. మేము రీసెంట్గా ఈ గిఫ్ట్ హ్యాంపర్స్ లాంచ్ చేసాము. 3 types ఆఫ్ గిఫ్ట్ హ్యాంపర్స్ ఉన్నాయి. మీకు ఏదైనా ఫంక్షన్స్ అయినా, ఎనీ ప్రోగ్రామ్స్, ఎనీ కంపెనీస్ ఇలా మీరు గిఫ్ట్ హ్యాంపర్స్ డిస్ట్రిబ్యూట్ చేయాలనుకుంటే మా చాయిస్ ఇది. మీరు తప్పకుండా ఇది ట్రై చేస్తే డెఫినెట్గా దిల్సే అసోర్టెడ్ గిఫ్ట్ బాక్స్. దిల్సే అంటే హృదయపూర్వంగా అని మీరు ఇచ్చారంటే అది వాళ్ళకు కూడా హార్ట్కి కనెక్ట్ అవుతుంది. డెఫినెట్గా ట్రై చేయండి. మీరు ట్రై చేస్తే. అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. తెనాలి డబుల్ హార్స్ తన జర్నీలో ఏదైతే రూరల్ టు గ్లోబల్ అనే జర్నీ స్టార్ట్ చేసింది, ఇప్పటికే భారతదేశంలో వివిధ రాష్ట్రాలతో పాటు ప్రపంచంలో దగ్గర 12 దేశాలకు తెనాలి డబుల్ హార్స్ ప్రోడక్ట్స్ ఎగుమతి అవుతున్నాయి. కొత్తగా ప్రోడక్ట్స్ లాంచ్ చేసిందో నియర్ అబౌట్ 70 వెరైటీస్ ఆఫ్ ప్రోడక్ట్స్ లాంచ్ చేయడం జరిగింది. ఇవన్నీ కస్టమర్స్కి మరింత చేరువగా ఉండటం కోసం ఈరోజు మా మహాదేవదాల్ ఇండస్ట్రీస్ నందివెలుగు ఏరియాలో మొట్టమొదటి బ్రాండ్ అవుట్లెట్ ఓపెన్ చేయడం జరిగింది. ఈ బ్రాండ్ అవుట్లెట్ ఈ భారతదేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా కస్టమర్స్కి మరింత చేరువవటం కోసం ముందు మరెన్నో అవుట్లెట్స్ ఓపెన్ చేయడానికి మేము మా ప్రణాళికలను రచించడం జరిగింది. మార్కెట్లోకి వచ్చి మల్టీ ప్రోడక్ట్, మల్టీ కేటగిరీగా ఎదిగి డిఫరెంట్ ఛానల్స్లో కస్టమర్కి క్వాలిటీ ప్రోడక్ట్స్, హెల్తీ ప్రోడక్ట్స్ అందించే ఒక పద్ధతిలో ఈరోజు మనము ఎక్స్క్లూజివ్ అవుట్లెట్స్ ఓపెన్ చేసి మన అన్ని రేంజ్ ప్రోడక్ట్స్ అనుకూలంగా అందుబాటులో ఉండే విధంగా ఈ ఎక్స్క్లూజివ్ అవుట్లెట్స్ ఓపెన్ అయ్యాయి. ఈరోజు ఇది మొదటి అవుట్లెట్. ఈ రోజుతో ఆరంభించి మేము అన్ని మార్కెట్స్లో ఇలాంటి అవుట్లెట్స్ను స్ప్రెడ్ చేస్తాము ఇంకా రాబోయే రోజుల్లో. బేసికలీ టు ఎంపవర్, ఫస్ట్ ప్రిఫరెన్స్ విల్ బి గివెన్ టు ద ఉమెన్ టు ఎంపవర్ దెమ్ సోషally, financially. And today Tenali Double Horse Group is a true Indian multinational company. Thank you very much. స్థానిక చెంచుపేటలోని తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలను కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తో కలిసి శనివారం సందర్శించారు. వైద్యశాలలో రోగులకు అందిస్తున్న సేవల గురించి, కల్పిస్తున్న సదుపాయాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వైద్యశాల అభివృద్ధి కమిటీ సమావేశంలో ఆయన పాల్గొని అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాల పనితీరు సంతృప్తికరంగా ఉందన్నారు. జిల్లా ప్రభుత్వ వైద్యశాలకి ఏం కావాలన్నా తమ దృష్టికి తీసుకురావాలని, తన వంతు సహాయం ఎంతవరకు చేయగలను అంతా చేస్తానని కేంద్ర మంత్రి చంద్రశేఖర్ తెలిపారు. వైద్యశాలలో కొన్ని వైద్య పరికరాలు కావాలని అధికారులు తమ దృష్టికి తీసుకురావడం జరిగిందని, వాటిని త్వరితగతిన ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. హెచ్డిఎస్ కమిటీలో సేవా దృక్పథం కలిగిన వారిని భాగస్వామ్యం చేస్తే వారు ఆసుపత్రి పట్ల, రోగుల పట్ల బాధ్యతగా వ్యవహరిస్తారని తెలిపారు. వైద్యశాలలోని వైద్యులు సమయపాలన పాటిస్తూ రోగుల పట్ల అంకిత భావంతో ఉంటే వారు కూడా ధైర్యంగా ఉంటారని పేర్కొన్నారు. తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాల అభివృద్ధికి తాను ఎప్పుడూ సాయం చేస్తానని, మరొకసారి ఆసుపత్రిని సందర్శిస్తానని కేంద్ర మంత్రి చంద్రశేఖర్ తెలిపారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ వైద్యశాలలోని ప్రధానంగా ఉన్న సమస్యలను నిర్దిష్ట ప్రణాళికతో పూర్తి చేసేలా చర్యలు తీసుకోనున్నట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, సబ్ కలెక్టర్ సంజనా సిన్హా, వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ సౌభాగ్యవాణి, మున్సిపల్ కమిషనర్ బి శేషన్న, పలువురు వైద్యశాల అభివృద్ధి కమిటీ సభ్యులు, పలువురు వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
is so well maintained. So I want to congratulate you and thank you for that. ఇవి కాకుండా మా వైపు నుంచి వారు చెప్పినట్టు సిటీ స్కాన్ కానీ 2 అల్ట్రాసౌండ్ మెషిన్స్ కానీ లేకపోతే బ్లడ్ కాంపోనెంట్ మెషిన్ కానీ సపరేట్ చేసే మెషిన్ కానీ ఈ 3 తర్వాత మహాప్రస్థానం వెహికల్ అడ్వాన్స్డ్ అంబులెన్స్ ఈ 5 కాంపోనెంట్స్ మేము సిఎస్ఆర్ కింద పెట్టి we will reach out to outside donors and see how much ever we can do. ఎంతవరకు చేయగలిగితే అంతవరకు చేస్తాం. బట్ మీరు అవన్నీ కూడా గవర్నమెంట్ ఆర్డర్లో కూడా పెట్టండి. పెట్టినప్పుడు ఎక్కడ తొందరగా అయితే అక్కడ వర్క్ చేద్దాం. ఇవన్నీ కాకుండా చెప్పినట్టు ఆ డైట్ అనేది మన చేతుల్లో ఉన్నది, ఫాస్ట్గా ఫిక్స్ చేసుకోగలిగేది. న్యూట్రిషన్ కాంపోనెంట్ రైట్ కాంట్రాక్టర్ తీసుకొచ్చి ఫిక్స్ చేసుకోవడం. అదేవిధంగా హెచ్డిఎస్ కమిటీ కూడా కొత్త వాళ్ళని వేసుకోవడం. అందులో కూడా కుదిరితే గుంటూరులో మేము హెచ్డిఎస్ కమిటీ వేసినప్పుడు కొద్దిగా ఎవరైతే ఫిలాంథ్రపీ యాంగిల్ ఉందో, వెల్తీగా ఎవరున్నారో వాళ్ళని పెడితే ఏమవుతుందంటే వాళ్ళే రెస్పాన్సిబిలిటీగా తీసుకుంటారు. అంటే మీకు నాకు తెలిసిన వాళ్ళని పెట్టే కంటే కూడా సొసైటీ మీద ఇంట్రెస్ట్ ఉండి ఫిలాంథ్రపిక్ యాంగిల్ ఉండి డబ్బులు ఉన్న వాళ్ళని కనీసం 60-70% ఇన్వాల్వ్ చేస్తే వాళ్ళే మీకు సగం సమస్యలు తీరుస్తారు. సో ప్రణాళికబద్ధంగా చేసుకుందాం అనుకున్నాం కాబట్టి ముందుగా రోడ్ నిర్మాణం, అదేవిధంగా రైట్ సైడ్ ఉన్న కాలువని మొత్తం అప్గ్రేడ్ చేసి కొత్త కాలువ నిర్మాణం చేసేటట్టు డ్రైనేజ్ అదొకటి సిద్ధం చేస్తున్నాం. ఇన్ ద మెయిన్ టైం అన్నా క్యాంటీన్ మనకు అవకాశం మళ్ళీ ఇంకోసారి దొరికినప్పుడు ఖచ్చితంగా హాస్పిటల్ పక్కన మనం నిర్మాణం చేస్తే బాగుంటుంది అనుకుని అన్నా క్యాంటీన్ కూడా మన హాస్పిటల్ గేట్ అనుకుని మనం నిర్మాణం చేసాం. దాని ద్వారా ఇక్కడ ఉన్న పేషెంట్స్ కోసం వచ్చే మన ఫ్యామిలీ మెంబర్స్కి వారికి ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం నుంచి రాయితీ పైన వాళ్ళకి భోజనం ఏర్పాట్లు ఖచ్చితంగా మనం వాళ్ళ సేవ చేయడానికి ఒక మంచి అవకాశం. ఇంకా మేము కొన్ని వార్డ్స్ పర్యటిస్తున్నాం చూసాం. సో ఆ రిపేర్స్ అన్నింటినీ కూడా మనం ఇమీడియట్గా టేకప్ చేసేటట్టు ₹1 కోటి రాష్ట్ర ప్రభుత్వం నుంచి త్వరలోనే దానికి శాంక్షన్ చేయించే విధంగా నేను ప్రయత్నం చేసి తీసుకొస్తాను. ఆ ₹1 కోటి మీరు సివిల్ వర్క్స్ ఫర్ రిఫర్బిష్మెంట్ ఆఫ్ ద హాస్పిటల్ ఇమీడియట్గా మీరు టేకప్ చేస్తే బాగుంటుంది. బయట సంబంధించిన అంశాలు గతంలో నేను చెప్పాను. ఈ అనవసరమైన షాపులు ఏర్పాటు చేశారు. అనవసరంగా ఈ పార్కింగ్ గురించి చెప్పడం, లేకపోతే మీరు కొంచెం బ్యూటిఫికేషన్ చేయాలనే ఉద్దేశంతో హాస్పిటల్ అనేది చాలా బాగుండాలి. ఫస్ట్ స్టెప్ అది. సో అవన్నీ కూడా మేము మున్సిపాలిటీ తరఫు నుంచి మేము ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాం. సో హెచ్డిఎస్ ఫండ్స్ దయచేసి దానికి ఇక్కడ కూడా వాడబాకండి. హెచ్డిఎస్ ఫండ్స్ ఓన్లీ మనం ఇక్కడ పరికరాల కోసం, పేషెంట్ సర్వీసెస్ కోసం, డైరెక్ట్ ఛార్జెస్ కోసం, మీకు ఇంకేమైనా అదనంగా కావాలంటే ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా జాగ్రత్తగా ఆలోచించి దాని వరకు మీరు ఉపయోగించండి. ఆరోగ్యశ్రీ టార్గెట్స్ కూడా మనం రీవిజిట్ చేయాలి. గతంలో చాలా బాగా చేసేవాళ్ళం. ఆర్థోపెడిక్స్ ఇప్పుడు ఎంతుందో నాకు తెలియదు, కానీ గతంలో మీరు నంబర్ 1 ఇన్ ద స్టేట్ ఇన్ ఆర్థోపెడిక్స్. ఈవెన్ గాట్ అన్ అవార్డ్ 2 times or 3 times in a year. సో ప్లీజ్ ఐ వాంట్ దట్ టు బి రీవర్క్. ఆరోగ్యశ్రీ ఒకసారి మీరు చెక్ చేసుకోండి. తర్వాత ఇన్పేషెంట్స్ మీరు అన్నట్టుగా సంఖ్య చాలా ఎక్కువ ఉందని మనం గొప్ప చెప్పుకోవడం కరెక్ట్ కాదు. ఫెసిలిటీస్ మనం ప్రొవైడ్ చేయలేకపోతే పొరపాటు చేస్తున్నాం. సో whoever are the patients who are coming, who we are admitting through OP and ABA, వాళ్ళని జాగ్రత్తగా మీరు చూసుకునే విధంగా మీరు ప్లాన్ చేయండి. నేను గతంలో కూడా పిలిపించాను. కొన్ని డిపార్ట్మెంట్స్ని వాళ్ళు అడాప్ట్ చేసుకోగలిగితే తప్పకుండా మనం మన ప్రాంత వాసులకి, మన ప్రాంతానికి సేవ చేసినట్టు అవుతుంది. సో వన్స్ అగైన్ నేను పెద్ద మనుషులందరినీ కూడా తెనాలి పట్టణంలోనూ, తెనాలి నియోజకవర్గం అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు ముందుకు రండి. నేను మొన్న ఒకళ్ళు డయాలసిస్ యూనిట్ డొనేట్ చేస్తామని ముందుకు వచ్చారు. అదేవిధంగా మన డాక్టర్ ప్రతాప్ గారు ఏమో మొత్తం క్యాజువాలిటీ వార్డ్ ఆయన టేకప్ చేస్తామని చెప్పారు. ఎంపీ గారు కూడా ఇప్పుడు మనకి సిటీ స్కాన్లోను, తర్వాత మిగతా అంశాలు కూడా కొంచెం లోతుగా స్టడీ చేసి సిఎస్ఆర్ నుంచి ఎంత చేయగలిగితే అంత తీసుకుందామని నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ఐ రిక్వెస్ట్ యూ టు ప్రిపేర్ దట్ నోట్స్ అప్రాప్రియేట్లీ. ఇవన్నీ ఏంటంటే మేము ఎక్కువగానే మీరు కూడా మర్చిపోతే కరెక్ట్ కాదు. ఒకరి బాధ్యత తీసుకోండి. ఆ నోట్స్ జాగ్రత్తగా మాకు ప్రిపేర్ చేసి ఇస్తే గవర్నమెంట్ నుంచి మేము ఫాలోఅప్ చేసుకొని ప్రైవేట్ పరంగా మేము చేసాల్సిన ఫాలోఅప్ కూడా తప్పకుండా చేస్తాం. సో బికాస్ యూ ఆల్ షుడ్ ఫీల్ ప్రౌడ్ దట్ వీ హ్యావ్ ఎ డాక్టర్ హియర్ హూస్ నౌ ది ఎంపీ అండ్ ద మినిస్టర్. ఏదైతే హాస్పిటల్ రిక్వైర్మెంట్స్, స్మాల్ ఎక్స్పెన్సెస్ ఉందో అవన్నీ కూడా హెచ్డిఎస్లో రెగ్యులర్గా మీటింగ్స్లో మనము అప్రూవ్ చేస్తూనే ఉన్నాము. బట్ వాట్ ఎవర్ ఇస్ ద ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఇక్కడ మీరు అందరూ కూడా చెప్తున్నారు రోజు 1000 నుంచి 1200 ఓపీ ఉంది. ఇది కాకుండా మనకి 150 to 200 డైలీ పేషెంట్స్ ఉన్నారు. సో మనం వీళ్ళందరికీ కూడా బెటర్ సర్వీసెస్ ఇవ్వడానికి అందరూ కూడా ఖచ్చితంగా ప్రయత్నించాలి. మనకు ముఖ్యంగా డాక్టర్స్ కానీ, నర్సెస్ కానీ, ఆల్ అంటే శానిటేషన్ సిబ్బంది కానీ ఎవరన్నా లాస్ట్ మైల్ వరకు
రోస్టర్ టైమింగ్స్ ఖచ్చితంగా పాటించాలి. 9 to 1 రన్ చేస్తున్నాం మనం, ఎందుకంటే మధ్యాహ్నం మిగతా క్యాజువాలిటీ అడ్మిషన్స్ ఇవన్నీ చూడాలి కాబట్టి. సో 9 to 1 స్ట్రిక్ట్గా జరిగేలాగా చూడండి. అండ్ సర్వీసెస్ మీద హాస్పిటల్లో శానిటేషన్ కానీ, క్లీన్లీనెస్ కానీ, డయట్ కానీ, ఏ ఇష్యూస్లో కూడా మనకి పేషెంట్స్ నుంచి సరిగా లేదు, టైంకి లేదు అనే కంప్లైంట్స్ రాకూడదు. మీకు ఏదైనా ఇష్యూ ఉంటే మనకి మేము ఇక్కడే ఉన్నాం, మీరు మాకు ఇమీడియట్గా అప్రోచ్ అయ్యి చెప్పచ్చు, మీరు కానీ. పీపుల్కి ఇప్పుడు వాటర్ లేదు, లిఫ్ట్, ఇలాంటి ఇష్యూస్ అన్ని కూడా లేట్ చేయకుండా వెంటనే అటెండ్ చేసినట్లయితే ఫర్దర్ పెద్ద ఇష్యూస్ కాకుండా ఉంటుంది. మనకి అపార్ట్ ఫ్రమ్ దిస్ కొన్ని ఇష్యూస్ విచ్ వీ హ్యావ్ టు ఫాలో అప్ అట్ స్టేట్ లెవెల్ త్రూ మీరు మన ఏపీవీవీపీ ఫాలో అప్ కానీ, ఎంఎస్ఐడిసి కానీ, త్రూ బోత్ ఆఫ్ యూ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇష్యూస్. సో ఇవన్నీ కూడా విడిగా మీటింగ్ అయ్యాక అట్లీస్ట్ లేటెస్ట్ బై మండే లిస్ట్ అవుట్ చేసి మన దగ్గర నుంచి, నా దగ్గర నుంచి లెటర్స్ పెట్టించండి. తర్వాత సర్వీస్ దగ్గర నుంచి కూడా డిఓ లెటర్స్ అనేది పెట్టించండి. సో దట్ ఆ యాక్టివిటీస్ మీద ప్రయారిటీ ఫాలో అప్ ఇవన్నీ కూడా రావడానికి అవకాశం ఉంటుంది. విద్య, రాజకీయ, క్రీడా తదితర సామాజిక సేవా రంగాల్లో విలువలతో కూడిన జీవితాన్ని గడిపి ఎందరికో స్ఫూర్తిగా నిలిచిన స్వర్గీయ నన్నపనేని వెంకట్రావును స్మరించుకుంటూ వారి కుటుంబ సభ్యులు ఎన్వీఆర్ ట్రస్ట్ ద్వారా ప్రతి సంవత్సరం వివిధ రంగాల్లో ప్రముఖులకు పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమని కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. తెనాలిలోని ఎన్వీఆర్ కన్వెన్షన్ హాల్లో శనివారం సాయంత్రం ఎన్వీఆర్ ట్రస్ట్ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమం అతిరథ మహారాజుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ అధ్యక్షత వహించిన సభలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ తెనాలి విశిష్టతకు నాడు నన్నపనేని వెంకట్రావు వంటి మహనీయులు స్వార్థరహితంగా అందించిన సామాజిక సేవలే కారణమని అన్నారు. నన్నపనేని వెంకట్రావు సేవల గురించి వివరిస్తూ అదే తరహాలో వైద్య సేవలు అందించే ప్రముఖ హృదయరోగ వైద్య నిపుణులు డాక్టర్ పాడిబండ దక్షిణామూర్తికి, గ్రంథాలయోద్యమకర్త లంకా సూర్యనారాయణకు ఎన్వీఆర్ పురస్కారంతో సత్కరించుకోవడం సంతోషకరంగా ఉందని అన్నారు. రాష్ట్ర మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ వైద్య రంగంలో పాడిబండ్ల దక్షిణామూర్తి, గ్రంథాలయ ఉద్యమ స్ఫూర్తితో లంకా సూర్యనారాయణ విశిష్టతను వివరించారు. నన్నపనేని వెంకట్రావు పట్టణాభివృద్ధికి చూపిన చొరవను గురించి గుర్తు చేశారు. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ స్వర్గీయ నన్నపనేని వెంకట్రావును స్మరించుకుంటూ వారి కుటుంబ సభ్యులు ప్రతి సంవత్సరం ఎన్వీఆర్ ట్రస్ట్ పేరుతో పలు రంగాల్లో ప్రముఖులకు పురస్కారాలు అందజేయడం అభినందనీయమని అన్నారు. ఇదే ఒరవడి కొనసాగాలని ఆకాంక్షించారు. రాష్ట్ర మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమార్ మాట్లాడుతూ రాజకీయ రంగానికి, విద్యా రంగానికి, క్రీడా రంగానికి నన్నపనేని వెంకట్రావు అందించిన సేవలను ప్రత్యేకంగా గుర్తు చేసుకున్నారు. వక్తల విలువైన ప్రసంగాల అనంతరం డాక్టర్ పాడిబండ దక్షిణామూర్తి, లంకా సూర్యనారాయణను అతిథులు ఘనంగా సత్కరించారు. తొలుత సంస్థ నిర్వాహకులు నన్నపనేని సుధాకర్ ప్రారంభోపన్యాసం చేశారు. అనంతరం పురస్కార గ్రహీతలు మాట్లాడుతూ ఎన్వీఆర్ ట్రస్ట్ పురస్కారం అందుకోవడం పట్ల తమకు కలిగిన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్వీఆర్ ఇంజనీరింగ్ కళాశాల సీఈఓ నన్నపనేని భాస్కర్, విఎస్ఆర్ ఎన్వీఆర్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రవీంద్రనాథ్, ఎన్వీఆర్ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ లక్ష్మీనారాయణ, కూటమి పార్టీలకు చెందిన స్థానిక నాయకులు, జిల్లా నాయకులు, వివిధ రంగాల ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. ప్రజాభిమానానికి పెన్నిది, బహుముఖ ప్రజ్ఞాశాలి, విద్యావేత్త, రాజకీయవేత్త, క్రీడాభిమాని, కళాభిమాని అయినటువంటి నన్నపనేని వెంకట్రావు గారిది ఈ విధంగా ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఇలా చేసుకోవటం, ఆ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించటం చాలా ఆనందంగాను అదృష్టంగాను భావిస్తూ ఉన్నారు. ఒక కోఆపరేటివ్ సొసైటీస్ని తీసుకొచ్చి ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఒక షుగర్ ఫ్యాక్టరీ మంచిది పెట్టడం కానీ, అందరినీ ఆర్గనైజ్ చేస్తూ ఒక రిక్రియేషనల్ క్లబ్స్ పెట్టడం కానీ, అదేవిధంగా సామాజిక స్పృహతో సమైక్యాంధ్ర ఉద్యమంలో పాలు పంచుకోవటం కానీ, నేను ఇంకోటి విన్నాను, తెనాలి మాస్టర్ ప్లాన్ తయారు చేయడంలో కూడా వారి పాత్ర ఉంది అని. ఇవన్నీ చేసినటువంటి గొప్ప వ్యక్తులని ఈ విధంగా ఒక్కొక్కసారి గుర్తుపెట్టుకోవడం మంచిది. ఇవన్నీ లీడర్షిప్ క్వాలిటీస్ కానీ, ఒక సక్సెస్ కానీ డిఎన్ఏలో వస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి జీవితాలు ఇట్లా వెళ్తాయి కానీ ఏదో ఒక రోజు మళ్ళీ వస్తుంది. మీరు కూడా మంచి గొప్ప నాయకులుగా ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఉంటారని కోరుకుంటా ఉన్నాను. సన్మాన గ్రహీతలు ఎవరైతే ఉన్నారో ఒకళ్ళు దక్షిణామూర్తి గారు. తెనాలంటే, తెనాలి డాక్టర్ అంటే దక్షిణామూర్తి గారి పేరే. ఎక్కడైనా సరే, అమెరికాలో ఉన్నా ఎక్కడున్నా కూడా స్టేట్లో తక్కువ ఖర్చుతో తక్కువ టెస్టులు రాసి, అదేవిధంగా తక్కువ మందులు రాసి, పేదవాడి గురించి ఆలోచించి, సమాజ స్పృహతో
ధార్మిక భావంతో అంటే అలుపు పెరగకుండా ఇన్ని సంవత్సరాలు ఈ ప్రాంత ప్రజలకి సేవ చేసుకున్నటువంటి వారికి ఇలాంటివి ఎన్నో అవార్డులు రావాలి అని కోరుకుంటూ, గతంలో పెద్దలు చేసిన కార్యక్రమాల్ని భావితరాలకి ఆదర్శవంతంగా నిలబడడానికి కోసం చేస్తున్న ప్రయత్నాన్ని మనస్ఫూర్తిగా నన్నపనేని కుటుంబాన్ని అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ప్రత్యేకంగా భాస్కర్కి కూడా. ఆ రోజుల్లో ఆయన నిర్మాణం చేసిన బ్రిడ్జిల వల్లనే మనందరం కూడా ఈరోజు తిరగలుగుతున్నాం, ప్రయాణం చేయగలుగుతున్నాం అనే మాట పదే పదే మనం గ్రామాల్లో వింటూనే ఉంటాం. నన్నపనేని వెంకట్రావు గారు స్థాపించిన కాలేజ్ గురించి ఒక తెనాలికే కాదు, ఈ ప్రాంతం మొత్తం రేపల్లె నియోజకవర్గం నుంచి కానివ్వండి, వేమూరు నియోజకవర్గం నుంచి కానివ్వండి, బాపట్ల నుంచి కానివ్వండి, అందరూ కూడా వచ్చి ఇక్కడ చదువుకుని తెనాల్లో చదువుకున్నామని గర్వపడే విధంగా వాళ్ళు చెప్పుకునేవాళ్ళు. సో అటువంటి వ్యవస్థను ఆయన స్థాపించి ఈ ప్రాంతానికి నిజంగా చాలా ఎనలేని కృషి చేశారు. అద్భుతంగా ఆయన అందించిన సేవల్ని మనం ఈ విధంగా గుర్తుపెట్టుకోవడం మీ ట్రస్ట్ ద్వారా మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరూ కూడా అభినందిస్తున్నాను. రాను రాను మనకి ఈ రోజులో డిజిటల్ రూపంలోకి వెళ్ళిపోయాం, ప్రతిదీ కూడా డిజిటలైజేషన్ చేసుకుంటున్నాం. అయినా కానీ అన్నమయ్య లైబ్రరీ స్థాపించి ఆయన పడిన బహుశా చాలా కష్టాలు ఎదుర్కొని ఉంటారు. ఎందుకంటే ప్రభుత్వం నుంచి లైబ్రరీస్ పైన సెస్ కలెక్ట్ చేస్తాం, కానీ లైబ్రరీస్ మెయింటైన్ చేయం. ఇది చాలా విచిత్రమైన పని. మున్సిపాలిటీలో కూడా మనం లైబ్రరీ సెస్ ఈ రోజుకి కూడా కలెక్ట్ చేస్తాం, పంచాయతీలో కూడా కలెక్ట్ చేస్తాం, కానీ ఆ గ్రంథాలయాన్ని మాత్రం మనం ఎవరం కూడా మెయింటైన్ చేయం. సో నిజంగా మనందరం కూడా ఆ స్ఫూర్తిని నిలబెట్టే విధంగా గ్రంథాలయాల్లో మరొకసారి అందరూ వచ్చి కన్వర్జెన్స్ పాయింట్గా, ఒక సెంటర్ ఆఫ్ లెర్నింగ్గా, అక్కడ విజ్డము, ఒకరి ఇన్నోవేషన్, ఒకరి ఆలోచన ఉపయోగించుకునే విధంగా మనందరం కూడా ఖచ్చితంగా ఆ విధంగా నడుద్దాం. మనం కూడా ఇక్కడ అభివృద్ధి చేసే విధంగా కొత్త ఆలోచనలతోటి తప్పకుండా ఒక మంచి గ్రంథాలయం నిర్మాణం చేసుకుని మరొకసారి ప్రజలందరూ కూడా దాన్ని ఉపయోగించుకునే విధంగా, ఆ లైబ్రరీ మూవ్మెంట్ని మనం నిలబెట్టుకునే విధంగా తప్పకుండా తెనాల్లో మనం దానికి కృషి చేస్తానని సుధాకర్ గారికి నేను మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా తెలుసుకుంటూ, ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఎక్కడ కూడా నేను కానీ, చంద్రశేఖర్ గారు కానీ, ఆల్పాటి రాజా గారు కానీ ఎప్పుడు కూడా ఒక ప్రణాళికబద్ధంగా చేసుకుంటూ ముందుకెళ్దాం. ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా ప్రజల్లో ఉన్న ఆలోచనని అంతిమంగా ప్రభుత్వం నుంచి మేము చేయగలిగేది ఏంటంటే ఒక ప్రణాళికబద్ధంగా వాటిని ప్రజల ఆకాంక్ష మేరకు పనులు చేసుకుంటూ వెళ్ళాం. సో అభివృద్ధిలో ఎక్కడ వెనకడుగు వేయకుండా సంక్షేమాన్ని కూడా నిలబెట్టుకుని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రోజున ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నా కూడా అధికంగా ఏదో విధంగా మన ప్రజలకు ఉపయోగపడాలనే తపనతోటి మనం కలిసి ముందుకెళ్దాం. దాంట్లో భాగంగా నిజంగానే ఈరోజు మనం గర్వపడాలి. దక్షిణామూర్తి గారి గురించి మనందరం ఎంత చెప్పినా నిజంగానే చాలా తక్కువ ఆయన గురించి. ఆయన ప్రతి ఒక్కరిని పలకరిస్తూ, పేషెంట్లు అయితే ఇప్పుడు ఉన్న డయాగ్నోస్టిక్స్ కానివ్వండి, వివిధ టెస్టులు కానివ్వండి, ఏది సంబంధం లేకుండా పేషెంట్ని చూడగానే ఆయన డయాగ్నోస్ చేసి ఇమ్మీడియట్గా సింపుల్ మెడికేషన్ తోటి వాళ్ళకి ఆయన ఆరోగ్యం మెరుగుపరిచే విధంగా ఆయన తీసుకునే చర్యలు నిజంగా మనం అందరం కూడా చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉంటాం. సో ఈ రోజున ఇటువంటి కార్యక్రమంలో వాళ్ళిద్దరిని మనం సన్మానం చేసుకోవడం మేము అదృష్టంగా భావిస్తున్నాం. పుస్తక పరిచయాన్ని, పుస్తక సేకరణని, వీళ్ళన్నింటినీ ఒక దృక్పథంతో, సంకల్పంతో చేసినటువంటి ఘనత పెద్దలు లంకా సూర్యనారాయణ గారికి. అలాంటి వ్యక్తి ఈరోజు సన్మాన గ్రహీత. నేను నన్నపనేని వెంకట్రావు గారి వర్గం అని చెప్పుకునే వారిని మనం చూస్తూ ఉంటాం గ్రామాల్లో. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ నన్నపనేని వెంకట్రావు. ఇద్దరు వ్యక్తుల గురించి చెప్పుకుంటూ ఉంటారు రాజకీయాలు. నేను ఆల్పాటి వెంకట్రావు గ్రూప్ అని, లేకపోతే నేను నన్నపనేని వెంకట్రావు గ్రూప్ అని. కానీ గొప్ప విషయం ఏంటంటే నన్నపనేని వెంకట్రావు గ్రూపులో చాలామంది పైకి వచ్చారు. వాళ్ళు విఎస్ఆర్ కాలేజ్ పెట్టారు అంటే ఎన్నో లక్షల మందికి విద్యను ఇచ్చినటువంటి సరస్వతి నిలయం విఎస్ఆర్ ఎన్విఆర్ కాలేజ్. అదేవిధంగా ఈ ప్రాంతంలో జంపన్ షుగర్ ఫ్యాక్టరీ వ్యవస్థాపకులు నన్నపనేని వెంకట్రావు. ఆ రోజున ఎట్లా ఉండేదంటే రాజకీయాల్లో నన్నపనేని వెంకట్రావు గారు వీటి మీద కాన్సన్ట్రేషన్ చేస్తే ఆలపాటి వెంకటరామయ్య గారు, కల్లూరు చంద్రమౌళి గారు వీళ్ళందరూ రోడ్లు, వంతెనలు, ఇవాళ మన యొక్క పట్టణంలో పాత వంతెనలన్నీ కూడా 3 కాలువలు, మన ప్రాంతం అయితే 3 కాలువలు కలిగినటువంటి తెనాలి ప్యారిస్ మీద వంతెనల నిర్మాణం ఆ రోజున గ్రామాలకి అనుకువగా ఏంటంటే వసతి కల్పించినటువంటి పెద్దలు ఆల్పాటి వెంకటరామయ్య గారు. అల్టిమేట్ ఏంటంటే సమాజాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి, ఓ రకంగా చెప్పండి ఇంటర్నేషనల్
వైడ్గా కూడా బ్రిడ్జిని ప్రమోట్ చేసినటువంటి బ్రిడ్జ్ అనగానే నన్నపనేని వెంకట్రావు అని చెప్పి గుర్తుకొచ్చేలాగా ప్రత్యేకంగా బ్రిడ్జ్ విషయంలో ఆ తర్వాత కూడా చాలామంది ఆయన పేరు పెట్టే బ్రిడ్జ్ కార్యక్రమాన్ని బ్రిడ్జి ప్రతి సంవత్సరం కూడా టోర్నమెంట్ని కండక్ట్ చేస్తూ ఉంటారు. నన్నపనేని వెంకట్రావు గారు అంటే ఒక వ్యక్తిగా నిజంగా చెప్పాలంటే ఆయన ఒక శక్తిగానే పనిచేశారు. ఈరోజు ఈ కళ్యాణ మండపం ఎంత ఉపయోగపడుతుందంటే రాజాగారు గుర్తు చేస్తున్నా ఆయన దశాబ్ది ఉత్సవాలను పెట్టారు ఎన్టీ రామారావు పేరుతో. ప్రతి నెల కూడా ₹5 డబ్బులు తీసుకోకుండా, కరెంటు ఛార్జీ కూడా తీసుకోకుండా, ఇక్కడ ఏ మెయింటెనెన్స్ ఛార్జీ కూడా తీసుకోకుండా నన్నపనేని సుధాకర్ గారు వాళ్ళ కుటుంబంతో సహకరించారు. ప్రతి నెల ఇక్కడే ప్రోగ్రాంలు పెట్టారు. అలాగే పెమ్మసాని చంద్రశేఖర్ గారు రోజు ఆయన సినిమాలు వేసి ఎన్టీఆర్ గారు నటించిన సినిమాలు మొత్తం కూడా 100 పైన సినిమాలన్నీ కూడా వారి థియేటర్ ఊరికే ఇచ్చి చేశారు. దక్షిణామూర్తి గారి గురించి చెప్పాల్సి వస్తే ఒక రకంగా మాకు దేవుడు ఆయన. కాబట్టి దక్షిణామూర్తి గారి గురించి ఒక మంచి డాక్టర్గా మనం మెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే మన సూర్యనారాయణ గారు ఇంత పెద్ద వయసు వచ్చినా కూడా ఆయన బుక్స్ కొన్ని వేల పుస్తకాలు సేకరించి 100 లైబ్రరీలకు సహాయం చేసి ఆయన ఈ రోజుకి కూడా ఇంకా కూడా తపన చెందుతున్నారంటే ఎంత గొప్ప వ్యక్తి ఒకసారి ఆలోచించండి. పుస్తకాలు అనేటువంటిది మన విజ్ఞానాన్ని పరిజ్ఞానాన్ని పెంచుతాయి. ఏ రోజుల్లోనో ఆ రోజుల్లోనే వెనకటి రోజుల్లో తెనాల్లో లేదా పడవల పైన లేదా ఎక్కడ పెట్టినా కూడా ఆ రోజుల్లో లైబ్రరీ వచ్చి అంటే మనకు అందరూ కూడా మెచ్చుకోవాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను. కాబట్టి దయచేసి నన్నపనేని వెంకట్రావు గారి కుటుంబాన్ని మనం అందరూ కూడా ప్రోత్సహించి ఈ కార్యక్రమానికి ఒక ట్రస్ట్ అనేది ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది. ఆ ట్రస్ట్ ద్వారా కొంత నిధిని సేకరించి డిపాజిట్ చేసి బ్యాంకులో డిపాజిట్ చేసి ఆ మొత్తం అసలు మొత్తాన్ని కదిలించకుండా అట్లాగే ఉంచుకుంటూ రాబోయే తరాల్లో కూడా వెంకట్రావు గారి పేరు ప్రతిఖ్యాతులు తెలుసుకునే విధంగా జనానికి తెలిసే విధంగా కార్యక్రమాలు నిర్వహించాలని, ఈ కార్యక్రమాలు నిర్వహించడంలో వెంకట్రావు గారికి ఆసక్తికరమైన ఇష్టమైన రంగాలు కొన్ని ఉన్నాయి. దానిలో ముఖ్యంగా రాజకీయ రంగం, విద్యారంగం, క్రీడారంగం, సాహిత్య రంగం, అట్లాగే కల్చరల్ యాక్టివిటీ, వీటన్నిటిలోనూ ఆయనకి చాలా అభిరుచి, కొన్ని విషయాల్లో పాత్ర వహించిన విషయాలు కూడా ఉన్నాయి. నిజానికి చెప్పాలంటే ఈ ట్రస్ట్ నియమ నిబంధనలు కానీ ఏ రకంగా నడిపించాలి అనే విషయాల్లో కానీ ఆయన ఇచ్చిన సలహాలన్నింటినీ ఎప్పటికప్పుడు తీసుకోవడం జరుగుతూ ఉంది. రాజకీయాల్లో కానీ సమాజంలో కానీ పెద్దలు చాలామంది ఉన్నారు. వారందరూ వారి కృషి వారు చేసిన పనులు బట్టి ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు తెనాల్లో వెంకట్రావు గారు మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు 3 సార్లు కంటిన్యూస్గా మున్సిపల్ చైర్మన్గా అయినప్పుడు పేద ప్రజలపై పన్ను పూర్తిగా, గుడిసెలపై పన్ను పూర్తిగా రద్దు చేయటం వలన ధనిక వర్గాల నుంచి వచ్చిన వ్యతిరేకతను కూడా అనుభవించి ఓటమి చెందినప్పటికీ ఆ కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరిగింది. ఆయనతో పాటు తిరిగి రైతులందరినీ బ్రతిమలాడి ఆయన మీద అభిమానంతో ఆ రోజున రైతులందరూ 60 లక్షల రూపాయలు షేర్ ఇవ్వటం, తద్వారా మూలధనంగా పరిగణించి ప్రభుత్వం గ్రాంట్ ఇవ్వడానికి ఆస్కారం కలిగిన విషయం. శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా లోకహితాన్ని కాంక్షిస్తూ వేదిక బ్రాహ్మణ సేవా సమాఖ్య తెనాలి ఆధ్వర్యంలో ఈ నెల 8వ తేదీ మంగళవారం వేద మహాసభను నిర్వహించనున్నట్లు సమాఖ్య ప్రధాన కార్యదర్శి తాడేపల్లి సూర్యనారాయణమూర్తి శనివారం స్థానిక నాజరపేటలోని సమాఖ్య కార్యాలయం నందు వేద మహాసభ బ్రోచర్లను కార్యవర్గ సభ్యులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సమాఖ్య ప్రధాన కార్యదర్శి తాడేపల్లి సూర్యనారాయణమూర్తి మాట్లాడుతూ నాజరపేటలో సమాఖ్య ఆధ్వర్యంలో నిర్మితమైన విద్యాశంకర భారతి నృసింహ సదనం వేద పాఠశాల ప్రాంగణంలో 8వ తేదీ ఉదయం 8 గంటలకు పండిత విష్ణుభట్ట లక్ష్మీపతి సోమయాజుల పర్యవేక్షణలో వేద సభను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. సేవా సమాఖ్య లోకహితం కోసంగా అనేక ధార్మిక కార్యక్రమాలతో పాటు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందని, అందులో భాగంగా అత్యంత పర్వదినాలైన శరణ్ నవరాత్రి రోజుల్లో వేద సభ నిర్వహిస్తే ప్రజలకు సంపూర్ణ ఆశీర్వాదం లభిస్తుందన్నారు. సభకు అందరూ ఆహ్వానితులేనని, హాజరయ్యేవారు ఉదయం 8 గంటలకల్లా సదన భవనానికి చేరుకోవాలని, సాంప్రదాయ దుస్తులతో పాల్గొనాలని కోరారు. అనేక ప్రాంతాల నుండి వేద పండితులు విచ్చేసి వేద పఠనం చేసి మహా ఆశీర్వాదం చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ శాఖలతో పాటు హిందూ సాంప్రదాయ బద్దులైన ప్రతి ఒక్కరూ పాల్గొనాలని, దిగ్విజయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సమాఖ్య గౌరవ అధ్యక్షులు భాగవతుల కామేశ్వరరావు, ఉపాధ్యక్షులు మేడూరి శ్రీనివాసమూర్తి,
సంయుక్త కార్యదర్శి రావినూతల రాజేంద్ర ప్రసాద్, మేలచెరువు అనిల్ కుమార్, పింగళి వేణుధర్, టి ఆంజనేయులు, గౌరవ సలహాదారులు తంగిరాల వెంకటేశ్వర్లు, కార్యవర్గ సభ్యులు డాక్టర్ నారాయణ, వేణుగోపాల్, సీఎంకే తిరుమలరావు, బుర్రా ప్రభాకర శర్మ, పుల్లె సూర్యప్రకాష్ రావు తదితరులు పాల్గొన్నారు. దసరా నవరాత్రులను పురస్కరించుకొని వేదిక్ బ్రాహ్మణ సేవా సమాఖ్య తెనాలి వారు తెనాలి నాదరపేటలోని అనుగోలు వారి వీధిలో విద్యాశంకర భారతి నరసింహ సదనం నందు లోకహితార్థం సర్వ శ్రేయస్సు కోసం దసరా నవరాత్రులను పురస్కరించుకొని ఈ నెల 8వ తారీఖు ఉదయం 8 గంటలకు ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని ప్రసిద్ధ వేద పండితులతో వేద సభ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి బ్రాహ్మణ మిత్రులు పెద్దలు అందరూ ఆ రోజు ఉదయం 8ంటికి ఈ కార్యక్రమానికి విచ్చేసి వారి యొక్క ఆశీస్సులు పొంది వారితో ఆశీర్వచనం పొంది వారు సక్సెస్ కావాల్సిందిగా మరీ వేదిక్ బ్రాహ్మణ సేవా సమాఖ్య తరఫున కోరుతున్నాం. 8వ తేదీ ఉదయం 8 గంటలకు నృసింహ సదనం అనుగోలు వారి వీధిలో నిర్మించబడుతున్నటువంటి వేద పాఠశాల యందు వేదిక్ బ్రాహ్మణ సేవా సమాఖ్య తెనాలి వారిచే వేద సభ నిర్వహించబడుతుంది. ఆ వేద సభకు అందరూ ఆహ్వానితులే. మీరు ఆ వేద సభకు విచ్చేయు సందర్భంగా శుచిశుభ్రంగా శాస్త్రోక్తంగా పంచ ఉత్తరయం ధరించి రావాల్సిందిగా మిమ్మల్ని వేడుకుంటున్నాం. నియోజకవర్గ ప్రజలకు మౌలిక వసతులు కల్పించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను సమన్వయం చేసుకుంటూ చర్యలు తీసుకోనున్నట్లు కేంద్ర గ్రామీణ అభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. శనివారం స్థానిక కొత్తపేటలోని తెనాలి మండల పరిషత్ కార్యాలయంలో కేంద్ర మంత్రి చంద్రశేఖర్ మండల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. తెనాలి మండలంలో చేపట్టనున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై కేంద్ర మంత్రి చంద్రశేఖర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. మండలంలో పెండింగ్ లో ఉన్న పనుల గురించి ఆయన వాకబు చేశారు. మండల అభివృద్ధికి సమగ్ర ప్రణాళికతో రూపకల్పన చేయాలని అధికారులకు ఆయన సూచించారు. అనంతరం కేంద్ర మంత్రి చంద్రశేఖర్ మాట్లాడుతూ గత పాలకులు పాలనను విస్మరించి రాష్ట్ర ప్రగతిని అడ్డుకున్నారని విమర్శించారు. నియోజకవర్గంలోని ప్రజలకు కనీస మౌలిక వసతులు కల్పించడంలోనూ గత ప్రభుత్వం విఫలమైందని పేర్కొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి నిధులు సమీకరించి నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న పనులను పూర్తి చేసేలా చర్యలు చేపట్టనున్నట్లుగా కేంద్ర మంత్రి చంద్రశేఖర్ తెలిపారు. రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ కేంద్ర మంత్రి చంద్రశేఖర్ తెనాలి పట్టణం మండల పరిధిలోని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించడం సంతోషకరమన్నారు. ప్రధానంగా హౌసింగ్, పాఠశాల, రోడ్లు తదితర అంశాలపై సమావేశంలో చర్చించి ప్రణాళికను రూపొందించినట్లు తెలిపారు. సమావేశంలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, సబ్ కలెక్టర్ సంజనా సిన్హా, ఎంపీడీఓ అత్తోట దీప్తి, ఎంవీఓ మేకల లక్ష్మీనారాయణ, పలువురు ప్రజాప్రతినిధులు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. మా కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గారికి వెల్కమ్ తెలియజేస్తున్నామండి. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఎక్స్ మినిస్టర్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ మండల పరిషత్ తరఫున వెల్కమ్ చెప్తున్నాం సార్. శ్రీమతి నాగలక్ష్మి ఐఏఎస్ మేడం గారికి వెల్కమ్ మేడం. 15 ఫైనాన్స్ 89 వర్క్స్ పెట్టడం జరిగింది సార్ లాస్ట్ 24-25 ఇయర్కి. కానీ దాంట్లో ప్రోగ్రెస్ లో ఉన్న కేవలం 5 వర్క్స్ మాత్రమే ఉన్నాయి సార్. అంటే 84 వర్క్స్ ఇంకా అసలు స్టార్ట్ కాలేదు సార్. మనకి పంట అయితే ఎస్టిమేషన్ కాస్ట్ 1,33 lakhs ఇచ్చారు సార్. కానీ వర్క్స్ అయితే ఎక్కడా కూడా మొదలు పెట్టడం జరగలేదు సార్. కానీ 118 వర్క్స్ లో కేవలం 14 వర్క్స్ మాత్రమే ఇన్ ప్రోగ్రెస్ లో ఉన్నాయి సార్. 104 వర్క్స్ ఇంకా స్టార్ట్ చేయలేదు సార్. సో ఈ 104 వర్క్స్ కూడా మనం వేరే ప్రపోజల్ అంటే విలేజెస్ లో ఉండే రోడ్ పోర్షన్ కానీ, డ్రైనేజ్ పోర్షన్ కానీ, శానిటేషన్ కానీ, ఇంకా వేరైనా సరే చాలా చోట్ల అంగన్వాడీ సెంటర్స్ కి మినిమం ఫెసిలిటీస్ లేవని చెప్పేసి సిపిఓ వాళ్ళు అడుగుతా ఉన్నారు సార్. అది మీ దృష్టిలో పెట్టమని ఒకసారి నేను మనం చెప్పడం జరిగింది సార్. నేను 4 days అయింది జాయిన్ అయ్యి. సో వాళ్ళు మీ దృష్టికి కొన్ని విషయాలు తీసుకురావాలని ఇష్టపడుతున్నారు సార్. తర్వాత గ్రామ పంచాయతీలో కూడా మనకి జనరల్ ఫండ్ మీద 80 లక్షల దాకా అవైలబుల్ గా ఉంది సార్. కానీ ఎక్కడ కూడా వర్క్స్ అనేవి మొదలు పెట్టడం జరగలేదు సార్. ఇవన్నీ కూడా మనకి ఆ విలేజ్ లో ఉండే రిక్వైర్మెంట్ బట్టి మనం స్టార్ట్ అందులోనే ఇంకా వర్క్ చేసి మ్యాక్సిమం అందులో వర్క్లు వచ్చే విధంగా చూడండి మీరు.
పోతుంటే అంతా ఓన్లీ ఒకే వస్తుంది ఏమి వర్క్ కొత్తగా జనాన్ని మండలానికి 22 వర్క్స్ శాంక్షన్ అయింది సార్. దీంట్లో మనం 7 వరకు ఎంటర్ చేసాం సార్. ఎంటర్ వరకు నామినేషన్ దాంట్లో వర్క్ కంప్లీట్ చేస్తున్నాం సార్. బ్యాంకు 8 వరకు ఎంటర్ చేసి దాన్ని కంప్లీట్ చేస్తున్నాము. అలాగే ఎన్బిఎంఆర్లో 5 వరకు రియలైజేషన్ సార్. దాంతో మనం ఇప్పుడు ఎస్టిమేట్ ఆన్లైన్లో కండక్ట్ చేయడానికి ప్రాబ్లం ఉంది సార్. 187.65 కోర్స్ వచ్చింది సార్. 187 కోర్స్ వచ్చింది. 48 బిల్డింగ్స్ సార్. 48లో 36 10 కాంపోనెంట్స్ సార్. 10 కాంపోనెంట్స్ అంటే ఈ కన్స్ట్రక్షన్ ఆఫ్ న్యూ టాయిలెట్, రన్నింగ్ వాటర్, ఎలక్ట్రిసిటీ ఇవి వచ్చింది సార్. బడ్జెట్లో ఎలకేషన్ ఆ స్కూల్ సంబంధించిన ఎంత కన్స్ట్రక్షన్ చేశారనేది బోత్ మినిస్టర్స్కి ప్లేస్ చేయండి. ఉంటే మేజర్ సిపిఎం ప్రొక్యూర్మెంట్ అయిపోయింది సార్. మంత్రి మనోహర్ గారితో, కలెక్టర్ గారితో తెనాలి చుట్టుపక్కల అంటే తెనాలి మున్సిపాలిటీ, తెనాలి రూరల్ ఏరియాస్లో జరుగుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన స్కీమ్స్ ఏమున్నాయి, స్టేట్ గవర్నమెంట్ తోటి ఏ విధంగా కోఆర్డినేషన్ జరుగుతుంది, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎక్కడన్నా మనకు బ్లాకేజెస్ ఉన్నాయా, అక్కడి నుంచి నేనేమన్నా హెల్ప్ చేయగలనా, ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమాలు ముందుకు తీసుకువెళ్ళటం గురించి ఈ విధంగా రివ్యూ చేసుకున్నాం. ఇందులో చాలా ఉన్నాయి, రోడ్స్ దగ్గర నుంచి, హౌసింగ్ దగ్గర నుంచి, అదేవిధంగా స్కూల్స్లో బేసిక్స్ ఇప్పుడు ఆల్మోస్ట్ 180 కోట్ల రూపాయలు పెట్టి గత 5 సంవత్సరాల్లో ఖర్చు పెట్టానని చెప్తా ఉన్నారు. మరి నిజంగా ఆ స్కూల్స్ అన్నింటిలో టాయిలెట్స్ కానీ ఇంకో బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫుల్గా ఉందా లేదా కొంచెం ఆడిట్ చేయాలి, అవన్నీ కూడా రివ్యూ చేయాలి. ఇట్లా 1 by 1 రివ్యూ చేసుకుంటా ఉన్న సమస్యల్ని ఏ విధంగా పరిష్కరించుకోవాలి, అధికారులు కానీ మేము కానీ ఎవరి దృష్టిలో వాళ్ళు కోఆర్డినేషన్ ఎలా చేసుకోవాలనే దాని మీద ఈరోజు రివ్యూ సమావేశం నిర్వహించాం. థ్యాంక్ యూ. చంద్రశేఖర్ గారు మా నియోజకవర్గంలో తెనాలి మున్సిపాలిటీ మరియు తెనాలి రూరల్ మండలంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, వాటితో పాటు కేంద్ర ప్రభుత్వంతో సహాయంతో చేసే అనేక కార్యక్రమాలని సమీక్షించడం జరిగింది. సో ఈ 2 అధికారులతోటి, 2 వ్యవస్థలతోటి లోతుగా అర్థం చేసుకుని స్థానిక ప్రజలు ఎక్కువగా ఇబ్బంది పడే అంశాలు, రోడ్ల విషయంలో కానివ్వండి, శానిటేషన్ విషయంలో కానివ్వండి, భవిష్యత్తులో విద్యారంగం పైన కూడా దృష్టి పెట్టి ప్రతి పాఠశాలని ఇంకా మనం మెరుగుపరిచే విధంగా కొన్ని కార్యక్రమాలు చేయాలని నిర్ణయించుకున్నాం. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన జల్ జీవన్ మిషన్ నిధులు కానివ్వండి, అదేవిధంగా తెనాలి పట్టణంలో మనం కృష్ణానది జలాలు ఏ విధంగా ఇంటింటికి అందిస్తున్నామో దాన్ని మరొకసారి పునరుద్ధరించి ప్రతి ఒక్కరికి అందే విధంగా ఒక లోతైన అవగాహన సదస్సు ఏర్పాటు చేసి చేద్దామని నిర్ణయించుకున్నాం. గృహాల నిర్మాణంలో ఆయన శాఖ కాబట్టి ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాల్లో కొత్తగా లబ్ధిదారులను ఎంపిక చేసి వాళ్ళందరికీ కూడా ఈ అవకాశం కల్పిద్దాం. వచ్చే సంవత్సరం నుంచి అంటే ఏప్రిల్ 1 నుంచి పెరిగిన ధరలను దృష్టిలో పెట్టుకుని గ్రామీణ ప్రాంతాల్లో ₹1,00,000 వరకు, అర్బన్ ప్రాంతాల్లో 70,000 వరకు నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి అదనంగా వస్తాయి. కాబట్టి కొత్తగా ఎవరైతే ఇల్లు కట్టుకుంటామని ముందుకు వస్తారో వాళ్ళని ప్రోత్సహించే విధంగా కొన్ని చర్యలు తీసుకుని లబ్ధిదారులందరికీ కూడా అవగాహన సదస్సులు చేసి ముందుకెళ్తాం. ఒక అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ఆయన సమీక్షించిన దానిపైన ఇంకా ఫర్దర్గా రాబోయే రోజుల్లో కూడా సమీక్షించుకొని తప్పకుండా ఈ ప్రాంతానికి మెరుగైన అవకాశాలు కలిగే విధంగా, ఉపాధి పెంచే విధంగా కొన్ని చర్యలు తప్పకుండా మేము తీసుకుంటాం. ముఖ్యంగా పిఆర్ డిపార్ట్మెంట్, ఏపీఓస్, ఎంపీడీఓ, పంచాయత్ సెక్రటరీస్ అందరూ కూడా కోఆర్డినేట్ చేసి త్వరగా అదర్ ప్రోగ్రామ్స్ మనకి ఆల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రోగ్రామ్స్ ఏదైతే రివ్యూ చేశామో మనకి సార్ చెప్పినట్టు ఎగ్జిస్టింగ్ వర్క్స్ ముందు స్పీడప్ చేయాలి. సో దట్ ఫర్దర్ బడ్జెట్ రిలీజ్కి ప్రాబ్లం ఉండదు. ఇది కాకుండా మన మీటింగ్లో ఇన్స్ట్రక్షన్స్ మేరకు న్యూ వర్క్స్ ఐడెంటిఫికేషన్, పిఆర్ డిపార్ట్మెంట్ కానీ, ఆర్డబ్ల్యూఎస్ కానీ, అదర్ డిపార్ట్మెంట్స్ కానీ న్యూ ప్రపోజల్స్ ఏది మనం ఇంకా ఎక్కువ తెచ్చుకొని ఉన్న బెనిఫిషరీస్ అందరికీ కూడా సాచురేషన్ మోడ్లో చేయగలుగుతాం అనే దాన్ని కూడా వర్కౌట్ చేసి రిపోర్ట్స్ అనేది కూడా సబ్మిట్ చేయాలంటే ఆల్ డిపార్ట్మెంట్స్. థ్యాంక్ యూ.
తెనాలి మండలం నందివెలుగు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ అగస్తేశ్వర స్వామి దేవస్థానంలోని శ్రీ కనకదుర్గ అమ్మవారి దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. అమ్మవారికి అర్చకులు విశేష పూజాది కార్యక్రమాలను ఆగమోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడుతూ 3వ తేదీ నుండి ప్రారంభమైన అమ్మవారి దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ఈ నెల 12వ తేదీ వరకు జరుగుతాయని తెలిపారు. ప్రతిరోజు ఒక్కో అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చి అమ్మవారు పూజలు అందుకోవడం జరుగుతుందన్నారు. 3వ రోజైన శనివారం అమ్మవారిని శ్రీ అన్నపూర్ణ దేవిగా అలంకరించి భక్తులకు దర్శనం ఇచ్చినట్లుగా తెలిపారు. ఉత్సవాల సందర్భంగా ప్రతిరోజు విశేష పూజలు హోమాలు జరుగుతాయని భక్తులు విశేషంగా పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు అందుకోవాలని పేర్కొన్నారు. ఉత్సవాలను పురస్కరించుకుని ఆలయాన్ని ప్రత్యేక అలంకరణతో విద్యుత్ దీపాలతో శోభాయమానంగా తీర్చిదిద్దారు. భక్త మహాశివ విజ్ఞప్తి. గుంటూరు జిల్లా తెనాలి మండలం నందివెలుగు గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ గంగా పార్వతీ సమేత అగస్తేశ్వర స్వామి వారి దేవస్థాన ప్రాంగణంలో కొంగు బంగారమై ఎలవేల్పుగా వేయించేసినటువంటి అమ్మ అష్టభుజి దుర్గాదేవి అమ్మ. ఈ అమ్మ కోరిన కోరికలు తీర్చే బంగారు తల్లిగా ఇలవేల్పవే వేయించేసి ఉన్నది. మరి ఈ గ్రామంలో 88వ దేవీ శరన్నవరాత్రి మహోత్సవ కార్యక్రమాలు నందివెలుగు గ్రామంలో అత్యంత వైభవపేతంగా జరుగుతూ ఉన్నాయి. అన్నపూర్ణాదేవిగా వేయించేసి ఉన్నారు. ఆ అమ్మ సకల వ్యవసాయాన్ని ఇచ్చి రైతులందరికీ కూడా మంచిగా పంట పండి చక్కగా ధాన్యం ఇంటికి చేరి వారి కుటుంబాలన్నీ కూడా చల్లగా ఉండాలనే ఉద్దేశంతో అమ్మవారికి ఈరోజు అన్నపూర్ణాదేవిగా అలంకరించారు. మరి ఆ అమ్మ యొక్క చల్లని చూపు మన మీద మన గ్రామం మీద ఉండి అందరూ కూడా సస్యశ్యామలంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మరి అమ్మవారు రేపటి రోజున గజలక్ష్మీదేవిగా అలంకారమై ఉంటారు. మరి కనుక భక్తులంతా కూడా ఈ నందివెలుగు గ్రామంలో ఉన్నటువంటి శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించి ఆ అమ్మవారి యొక్క కృపాకటాక్ష వీక్షణములకు తీర్థప్రసాదం స్వీకరించి ఆ అమ్మవారి యొక్క కృపాకటాక్ష వీక్షణకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము. తెనాలి చెంచుపేటలోని ఆంబియంట్ టెక్నో స్కూల్ నందు దసరా మహోత్సవాలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శనివారం నిర్వహించిన దాండియా నృత్య కార్యక్రమంలో విద్యార్థులు ఉపాధ్యాయులు ఉత్సాహంగా పాల్గొన్నారు. తెనాలి చెంచుపేటలోని రత్నశ్రీ పాఠశాల ప్రాంగణంలో గల ఆంబియంట్ టెక్నో స్కూల్ నందు దసరా మహోత్సవాలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఆంబియంట్ టెక్నో స్కూల్ మేనేజింగ్ డైరెక్టర్ ఇర్షాద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఉత్సవాల్లో విద్యార్థులు పాఠశాల ఉపాధ్యాయులు కలిసిమెలిసి ఉత్సాహంగా దాండియా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ దాండియా కార్యక్రమంలో చిన్నారులు చేసే నృత్యాలు ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విద్యార్థులకు విద్యార్థి దశ నుండే సంస్కృతి సాంప్రదాయాల పట్ల అవగాహన కలగచేయడానికి ఇటువంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని పాఠశాల నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు ఉత్సాహంగా పాల్గొన్నారు. తెనాలి పట్టణానికి చెందిన శ్రీ శాలిగ్రామం ట్రస్ట్ నిర్వాహకులు శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామీజీ అఖిల భారత వాసవిమాత పీఠం పీఠాధిపతులుగా నియమితులయ్యారు. తెనాలి గంగానంపేటలోని శ్రీ శాలిగ్రామ మఠం ప్రాంగణంలో శనివారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. పెనుగొండ శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మవారి పీఠం పీఠాధిపతులుగా శ్రీ బాలస్వామీజీ నియమిస్తున్నట్లు పెనుగొండ వాసవి మాత సత్రం అధ్యక్షులు పిఎన్ గోవిందరాజులు, కార్యదర్శి కెఆర్ కృష్ణలు వివరాలు తెలిపారు. ఈ సందర్భంగా బాలస్వామీజీ మాట్లాడుతూ వాసవి మాత అఖిల భారత పీఠాధిపతిగా ఆధ్యాత్మిక చింతన పెంపొందించే విషయంలో తన బాధ్యత మరింత పెరిగిందనే భావన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో శాలిగ్రామ ట్రస్ట్ అధ్యక్షులు నంబూరు వెంకటకృష్ణమూర్తి, కార్యదర్శి రావురు సుబ్బారావు, కోశాధికారి గోపు రామకృష్ణ, ఉపాధ్యక్షులు పెనుగొండ వెంకటేశ్వర్లు, సహాయ కార్యదర్శి ముద్దాభక్తులు రమణయ్య, కోనా నాగేశ్వరరావు, ఆర్యవై సత్రం అధ్యక్షులు దేవకి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. నమస్కారములు. నా పేరు డాక్టర్ గోవిందరాజులోని, అఖిల భారత్ శ్రీ వాసవి పెనుగొండ ట్రస్ట్ అధ్యక్షుని. మా మిగతా పదాధికారులంతా ఎన్నుకున్నారు. సతీష్ గారు, కేఆర్ కృష్ణ గారు, నాగేంద్ర కుమార్ అంతాను. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి సర్వధర్మ సమన్వయి శ్రీమత్ వాసవి కన్యకా పరమేశ్వరి జన్మించి 102 గోత్రజలతో అగ్ని ప్రవేశం చేసిన పవిత్రమైన స్థలము పెనుగొండ, పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ. ఇతర సంవత్సరాల ముందే అమ్మ జన్మించి అగ్ని ప్రవేశం చేసినారు. ఆదిశక్తి స్వరూపిణి మాతా వాసవి, వైశ్యులకి కులదేవత. కానీ జగత్తులో అన్ని మతాలకి అన్ని కులాలకి ఆమె దేవత. ఈ ఒక్క తత్వంలో ఇప్పుడు మీకు అందరికీ తెలుసు ఎంత టర్బులెన్స్ ఉంది, ఎంత వైలెన్స్ ఉంది ప్రపంచంలో అంతా అని. ఇదంతా తక్కువ కావాలంటే అమ్మ బోధించిన శాంతి తత్వాలను ఇంకా మాత్రం సాధ్యము. తెనాలి పీఠం పెద్దలందరి దగ్గర కన్సల్ట్ చేసి వాళ్ళది కన్సెంట్ తీసుకొని చాలా సంతోషమవుతుంది నాకు. మన ప్రజ్ఞానంద స్వామీజీ అంటే బాలస్వామీజీ గారిని
పెనుగొండ క్షేత్ర పీఠాధిపతులుగా నియమిస్తూ ఉన్నాము. వాళ్ళని ముందు వచ్చి పీఠారోహణ కార్యక్రమంలో చాలా చక్కగా జరుగుతుంది, విధివత్తంగా జరుగుతుంది. ఆ వంటలో పార్టిసిపేట్ చేయాలని కోరుతున్నాను. పరాత్పరి జగన్మాత సృష్టి స్థితి లయ స్వరూపిణి అయిన శ్రీ 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 వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు 4000 సంవత్సరాలకు పూర్వముగా పెనుగొండ మహాక్షేత్రంలో కుసుమాంబ కుసుమశ్రేష్ఠి దంపతులకి జన్మించారు. ఆదిపరాశక్తి మానవమూర్తిగా అవతరించి లోకంలో అహింస పెరుగుతుంటే శాంతియుతం కావాలని శాంతి స్వరూపిణిగా అమ్మ అవతరించారు. అటువంటి పరదేవత వాసవీమాత. ఆ వాసవీమాతతో పాటు 102 దంపతులు కూడా ఆత్మార్పణ చేసుకున్న ప్రదేశమే పెనుగొండ. అటువంటి పరమ పవిత్రమైన ప్రదేశంలో అమ్మ యొక్క శక్తి చాలా విశేషంగా ఉంటుంది. 4000 సంవత్సరం పూర్వంగా ఆర్యవైశ్యకుల గురువైన భాస్కరాచార్యులు వారు వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు ఆది పరాశక్తి అని ఈ లోకానికి తెలియపరిచిన మహానుభావులు, మహనీయులు. మనందరికీ చక్కటి అనుగ్రహాన్ని ధర్మపరంగా సలహా సూచనలు అందిస్తున్న పరమ పూజ్య శ్రీ శ్రీ స్వామి కృష్ణానందపురి స్వాములు వారు 3 మాసాలకి పూర్వంగా బ్రహ్మలీనమయ్యారు. ఆ స్వామివారు చాలా అత్యంత ఆప్తులు, మన తెనాలికి కూడా అందరికి తెలిసిందే. ఆ స్వామివారి యొక్క అనుగ్రహము చాలా విశేషంగా అందరికీ లభించడం జరిగింది. ఆ స్వామివారు మేము బాల్యంలో ఉన్నప్పటి నుంచి కూడా తెనాలి రావటము, అలాగే వెనుగొండకి మీరు ఉండాలి బాలస్వామి అని అడుగుతుంటే లేదు స్వామి అని చెప్పడం జరుగుతుంది. అలాగే ఈ భక్తాదులందరూ కూడా చక్కగా సమిష్టి భావనతో ఉండి ధార్మికపరమైన, ఆధ్యాత్మికపరమైన, సాంస్కృతికపరమైన, అలాగే సేవా కార్యక్రమాలు, విద్యా కార్యక్రమాలు, అనేకమైన కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తూ వారందరికీ కూడా మేము మంచి సూచనలు ఆ జగదాంబిక యొక్క అనుగ్రహంతో ఇస్తూ ధర్మ పరిపాలన చేయాలని చెప్పని మేము కూడా సంకల్పిస్తున్నాము. ఆనందం. హరి ఓం తస్సత్. జయలక్ష్మి మాతృమండలి సభ్యులందరినీ కలిసి ఆయన స్వామివారిని తీసుకెళ్తాను అడుగుతుంటే మాకు మా తల్లిదండ్రులు కోల్పోయినంత ఇప్పుడు ఎంత బాధపడ్డామో అందుకని ఎక్కువ బాధపడుతున్నాం ఇప్పుడు. అయినా సరే మంచి మా ఇక్కడ కన్నా పెద్ద కార్యక్రమానికి వెళ్తున్నారు కాబట్టి అది మా సంతోషం. వెళ్ళినా కూడా మా తెనాలి పట్టణ వాసులని, తెనాలి అందరినీ గమనిస్తారని ఉంటారని ఆశిస్తూ. నా పేరు దేవకి వెంకటేశ్వర్లు, ఆల్ ఇండియా వాసవి సత్ర సముదాయం అధ్యక్షులు, శ్రీశైలం. ఈరోజు చాలా శుభదినం. మన కులదైవమైనటువంటి వాసవి కన్యకా పరమేశ్వరి జన్మస్థలం పెనుగొండలో గత 3 నెలల క్రిందట పీఠాధిపతి శివైక్యం చెందారు. ఆ తర్వాత ఆ ట్రస్ట్ చైర్మన్ గోవిందరాజు బాలస్వామి గారు అయితే దానికి తగిన న్యాయం చేస్తారు, ఆ పీఠం అభివృద్ధి చెందుతుంది అనే ఉద్దేశంతో వాళ్ళు అడగటం. ఇక్కడ బాలస్వామి గారి పీఠానికి భక్తులు, శిష్యులు చాలామంది ఉన్నారు. ఆయన ఏ కార్యక్రమం చేసినా కోట్లాది రూపాయలు ఖర్చు అయినా వెనక ముందు ఆడకుండా చాలా బాగా చేస్తుంటాడు. వాటిని చేస్తూ ఆ పీఠ అభివృద్ధికి కూడా స్వామివారు సహకరించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా బాలస్వామి గారికి, గోవిందరాజుల గారికి, కృష్ణమూర్తి గారికి నమస్కారాలు. సమాజ వికాసంలో ఉపాధ్యాయుల పాత్ర చాలా ఘనమైందని, వారి సేవలను స్మరించుకోవడమే అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశమని స్వరాయ వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు సాయి లక్రాజ్ అన్నారు. అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకొని తెనాలి మున్సిపల్ బాయ్స్ హై స్కూల్ ప్రాంగణంలో శనివారం స్వరాయ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. సాయి లక్రాజ్ అధ్యక్షత వహించిన సభలో ఎంఈఓ డాక్టర్ మేక లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ యునెస్కో సూచనల మేరకు 1994 సంవత్సరం నుండి అక్టోబర్ 5వ తేదీని అంతర్జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవంగా జరుపుకుంటున్నామని అన్నారు. ఈ సందర్భంగా విశ్రాంత ఉపాధ్యాయులు దాసరి వెంకటరాం ప్రసాద్ను ఘనంగా సత్కరించారు. సత్కార గ్రహీత వెంకటరాం ప్రసాద్ మాట్లాడుతూ గురువులను గౌరవించడం ద్వారా సమాజంలో మంచి పరిణామాలు చోటు చేసుకుంటాయని అన్నారు. సంస్థ నిర్వాహకులు సాయి లక్రాజు ఓ మంచి ఆలోచనతో చేపడుతున్న కార్యక్రమాలు ప్రశంసనీయమని అన్నారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ప్రసన్న కుమార్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. తల్లి, తండ్రి, గురువు, దైవం మనకు జన్మనిచ్చి భూమి మీద తీసుకొచ్చి జన్మనిచ్చినటువంటి కారకులు తల్లిదండ్రులు అయితే మన జీవితాల్లో వెలుగు నింపి మనలో జ్ఞానాన్ని పెంపొందింపజేసి మన భవిష్యత్తుకు బంగారు బాటలు వేసేటటువంటిది మాత్రం గురువు. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. పోటీతత్వంలో ఉండాలి. ఇవాళ ప్రత్యేకత ఇందాక చెప్పారు. అక్టోబర్ 5
మరి ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం. మనం జనరల్గా టీచర్స్ డే సెప్టెంబర్ 5వ తారీఖు సర్వేపల్లి రాధాకృష్ణ గారు పుట్టినరోజు జరుపుకుంటున్నాం. కానీ ప్రపంచవ్యాప్తంగా జరుపుకోవడం కోసం యునెస్కో వాళ్ళు 1994లో ఈ అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకోవాలని కోరటం జరిగింది. వాళ్ళ కోరిక ప్రకారం ప్రపంచంలో అన్ని చోట్ల కూడా ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవం జరుగుతుంది. నేను సర్వీసులో చేసినంత కాలం కూడా ఇప్పుడు మాస్టర్ సుందరరావు గారు మరి చక్రవర్తి గారు చూడండి, అసలు సెలవులు ఇచ్చేసినా కూడా పిల్లల్ని ఉదయం సాయంత్రం కూర్చోబెట్టి సిన్సియర్గా పనిచేస్తున్నారంటే వాళ్ళకు ఉన్నటువంటి యాటిట్యూడ్ మీద అర్థం చేసుకోవాలి. విద్యార్థుల యొక్క సేవ, వాళ్ళ చదువు రావాలి, వాళ్ళు కూర్చోవాలి అనేటువంటి కూర్చోబెట్టే తపన, అటువంటి తపన ఉన్నటువంటి ఉపాధ్యాయులు దొరకటం మీ అదృష్టం. బహు తక్కువగా ఉంటారు అటువంటి తపన పడేటువంటి విద్యార్థులు. మరి అటువంటి ఉపాధ్యాయులు మీకు సర్వీస్ చేస్తున్నారంటే వాళ్ళ పనులు మానుకొని మీరు ఎంత అదృష్టవంతులు ఒకసారి ఆలోచించుకోండి. సంగీత సాంస్కృతిక సంస్థ స్వరలేవి తరఫున విశేష కార్యక్రమం నిర్వహించడానికి ప్రయత్నం చేస్తూ ఆ కార్యక్రమంలో భాగంగా ప్రపంచ ఉపాధ్యాయుల దినోత్సవం 1994లో లేబర్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అలాగే యునెస్కో వాళ్ళు గుర్తించి ఈ ఉపాధ్యాయులు చేసే ఉద్యోగధరమే కాకుండా విద్యార్థులు తీర్చిదిద్దడానికి భాగస్వాములైన వాళ్ళకి విశ్రాంత ప్రధానోపాధ్యాయులు 40 సంవత్సరాల సుదీర్ఘ సేవలను అందించి గురువుగా రిటైర్ అయినటువంటి ఈదర వెంకట రామప్రసాద్ గారికి ఇవాళ అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ పురస్కారం అందజేయగింది. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు అలాగే ఇటువంటి కార్యక్రమానికి విశేషంగా హాజరైన ఉపాధ్యాయులకి విద్యార్థులకి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకున్నాం. జై హింద్, జై స్వర. ఈ కార్యక్రమంలో భాగంగా స్వరలయ సంస్థ వారు లక్కరాజ్ సాయి గారు మరి వారి యొక్క బృందం కలిసి ఈరోజు ఇటీవల రిటైర్డ్ అయినటువంటి మరి ప్రసాద్ గారికి సన్మానం చేయడం జరిగింది. ఎంతో మరి ఉన్నత భావాలు కలిగినటువంటి వ్యక్తి మాస్టర్ గారు. ఈ కార్యక్రమంలో పిల్లలు కూడా పాల్గొని మరి ఇక్కడ వక్తలు చెప్పినటువంటి మాటలు విని వారి యొక్క జీవితాన్ని మరి మెరుగుపరుచుకోవడానికి ఎంతో దోహదపడుతుంది ఇది. మరి ఈ సంస్థ వారు మరి లక్కరాజు సాయి గారు చొరవ తీసుకొని వారి యొక్క బృందంతో ఈరోజు వచ్చి మరి మాస్టర్ గారిని గుర్తించి మరి రిటైర్డ్ అయినటువంటి మాస్టర్ గారిని గుర్తించి వారి సేవల్ని గుర్తించి ఈరోజు సన్మానం చేయడం అనేది మరి గొప్ప విషయం. దీన్ని ఆదర్శంగా తీసుకోవాలి. మరి గురువుని ఎవరైతే మరి నమ్ముతారో వారు ఉన్నత స్థితికి ఉజ్వల స్థితికి వెళ్తారని చెప్పేసి నేను భావిస్తూ మరోసారి మాస్టర్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ స్వర్లయ సంస్థ వారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెనాలి పట్టణ అభివృద్ధిపై సమీక్ష సమావేశం నిర్వహించిన కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్. సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. పట్టణ పరిసర ప్రాంతాల్లో వైభవంగా కొనసాగుతున్న దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు. భక్తులతో కిటకిటలాడిన ఆలయాలు, పలు రూపాల్లో దర్శనమిచ్చిన అమ్మవారు. తెనాలి మండలం నందివెలుగులో తెనాలి డబుల్ హార్స్ సంస్థ అవుట్లెట్ షోరూమ్ ను ప్రారంభించిన సంస్థ ఎండీ మునగాల మోహన్ శ్యామ్ ప్రసాద్, డైరెక్టర్ లక్ష్మీ శైలజ. తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలను సందర్శించి వైద్యశాల అభివృద్ధి కమిటీ సమావేశంలో పాల్గొన్న కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్, జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ HCV News.